నేను ఈ వీడియో చాలా బాధతో తీస్తున్నాను. ఈరోజు మనము మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఏమిటంటే మన ఢిల్లీలో జరిగినటువంటి కారు బాంబు బ్లాస్ట్ గురించి. మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తానీలు, బంగ్లాదేశ్ ఇటువంటి కంట్రీలు కూడా ఎంతసేపు ఉన్నా మన ఇండియా మీద విషయం కక్కుతూ ఉంటారు. వాళ్ళు తన దేశాన్ని డెవలప్ చేసుకోలేరు, అట్లాగని వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేరు కాబట్టి పక్కనే ఐకమత్యంగా సంతోషంగా ఉన్నటువంటి మన దేశం మీద ఎప్పుడు కూడా విషయం కక్కుతూ ఉంటారు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది పాకిస్తాను గురించి. పాకిస్తాన్లో ఎక్కువ మెజారిటీ ఉండేది ఒక మతమే ఉంటుంది. అయినా కూడా వాళ్ళే తనుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన ఇండియాలో అనేక మతాలు, అనేక భాషలు ఉన్నప్పటికీ మనం చాలా సంతోషంగా, ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళు అనుకుని ఉంటారు ఖచ్చితంగా. ఒక మతం మెజారిటీలో ఉన్నటువంటి మా యొక్క కంట్రీలో మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము. ఇండియాలో అనేక మతాలు, అనేక భాషలు ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఏమిటి కారణమని వాళ్ళకి ఎంత ఆలోచించినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇది మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్పతనం. మనం సింధూరు అటాక్ అనేది డైరెక్ట్గా చేసి మన ధైర్యంగా నిలబడి వాళ్ళకి సమాధానము చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు మనకి మీద ప్రతీకారానికి తీర్చుకోవడానికి ఇలా దొంగ సాటుగా మన మీద ఇలా కారు బాంబ్ బాస్టులు, మానవ బాంబ్ బాస్టులు, ఆర్డీఎక్స్ ఇలా రకరకాలటువంటి యాక్షన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా మనకు ఈ కారు బాంబు బ్లాస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మన వాళ్ళని చంపడానికి రెడీ అవుతున్నారు. అది కూడా ఒక ఉన్నతమైన 10 మందికి ప్రాణం పోయాల్సినటువంటి డాక్టర్లే ఇలా ప్రాణం తీయడానికి రెడీ అవుతున్నారంటే మనం అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను చెప్పేది ఏమిటంటే దయచేసి మన ఇండియాలోన ప్రతి ఒక్కరు కూడా ఎవరి కంట్రీలకు కూడా మనము లోపడటం కానీ వాళ్ళకి లోబడి ఉండడం కానీ అవసరం లేదు. మన ఇండియాలోనే అనేక సంపద, అనేక వనరులు ఉండడం అనేది జరిగింది. అన్నిటికీ మించి మన ఇండియాలో ఉన్నటువంటి గొప్ప తత్వం ఏంటంటే దైవ తత్వం. దైవాన్ని మించింది మన దగ్గర దైవాన్ని మించింది గొప్పది ఏమీ లేదు. పూర్వీకుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దైవ తత్వం. ఆ యొక్క ఆధ్యాత్మికంలో మనం ఎంతో ఆనందంగా ఉండటం కానీ, మన స్పిరిచువల్ లైఫ్ని మన దేవుని యొక్క సేవ చేయడంలోనూ దైవానుభూతిలో ఉండటము ఎంతో గొప్ప విషయం. అందువలన కూడా మన యొక్క భారతదేశం మూలని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకుండా మన యొక్క ఇల్లులని మనం కాపాడుకుంటూ మన యొక్క కంట్రీని మనం డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు మన జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే చనిపోయినటువంటి 12 మంది బాడీ తునకలో అవడం అనేది జరిగేది. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆలోచించినటువంటి ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించడం ఎందుకు? ఇలా భారతదేశంలో ప్రాణాలు తీయాల్సినటువంటి అవసరం మీకేముంది? మా వాళ్ళు చాలా మంచోళ్ళు, మా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మా మీదకి ప్రయోగిస్తున్నారంటే మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క మెంటాలిటీ మాకు ఏంటో అనేది మాకు అర్థమవుతుంది. మా వాళ్ళు చూడండి డైరెక్ట్గా నిలబడ్డారు, పోటీ చేశారు,
పోరాడారు. పోరాటం మా వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, పోరాటం చేశారు, గట్టిగా మా సత్తా ఏమిటో చూపించాము. అట్లా కాకుండా ఇలా దొంగతనాలు ఎన్ని చేసినా సరే చివరికి న్యాయమే గెలిసిద్ది. జై హింద్.